హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో క్యాబేజీ తురుము వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం శనగపిండిని వేసుకోవాలి. కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలి. కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి వన్ బాల్ తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇవి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. మనకి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అన్నీ ఇలానే చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఎల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం టమాటో సాస్ వేసుకోవాలి. టమాటో సాస్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ వేసేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే క్యాబేజ్ మంచూరియా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.